హలో ఫ్రెండ్స్, బావ మాట అన్న చక్కని కథ విందామా? సేకరణ కథనం శ్రీమతి జయదుర్గా వేములపల్లి, ఆర్జే టోరీ రేడియో, హోస్పేట, కర్ణాటక నుండి. తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పేరు పొందిన కవి, వికట కవి, బహు చమత్కారి. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు నిండు సభలో, ఓ పండితులారా, ఈనాటి నా ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారో వారిని అందరిలో ప్రథమునిగా గుర్తిస్తాను అని అన్నాడు. అందుకు పండితులందరూ సరే అన్నారు. ఆ సమస్యను వివరించారు. మీరు ఒక 5 అక్షరములు కల పదమును తయారు చేయాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి. ఒక్క అక్షరానికి ఒక భాషలో ఏమి అర్థమో మిగిలిన 4 భాషలకు చెందిన 4 అక్షరాలకు అదే అర్థం ఉండాలి. ఈ విధంగా 5 భాషలలో నుంచి 5 అక్షరములతో ఒక పదం తయారు చేయండి. ఆ పదానికి మరల వేరే అర్థం ఉండాలి. దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పాలి అన్నాడు రాయలవారు. కవులందరిలో కలకలం బయలుదేరింది. ఇది ఒక విచిత్రమైన సమస్య అనుకున్నారు. రామకృష్ణుడు దాని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. రాత్రి నిద్రపోతే ఆలోచించే అవకాశం లేదు. రాత్రి నిద్రపోకుండా ఉండే ఉపాయం ఆలోచించాడు. తన ఇంటికి వెళ్ళి పశువుల పాకలో ఒక మంచం వేసుకుని పడుకున్నాడు. ఎందుకు? పశువుల పాకలో దోమలు ఎక్కువ ఉంటాయి. అవి కుడుతుంటే నిద్ర రాదు కదా. అప్పుడు రాత్రంతా రాజుగారు ఇచ్చిన సమస్యను గూర్చి తీవ్రంగా పట్టుదలతో ఆలోచించసాగాడు. పదములను అక్షరములను పరిశీలనలో లీనమయ్యాడు. అర్ధరాత్రి కావచ్చింది. ఆ సమయంలో ఒక ఆవు ఈనింది. ఆ ఆవు అరుపులకు రామకృష్ణుడు తన పరిశోధనలో నుంచి బయటికి వచ్చాడు. పరిస్థితి గమనించాడు. బావా బావా, ఆవు ఈనింది అని కిటికీలో నుండి తన బావమరిదిని పిలిచాడు. రామకృష్ణుని పిలుపుకు నిద్రమత్తులో అక్కడి నుండి లేవకుండానే, ఏ ఆవురా బావా అని అడిగాడు. బావమరిది ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే అతను అన్న పదాన్ని పట్టుకొని, బాగుంది, దీనిలో 5 అక్షరాలున్నాయి, దీనినే మననం చేస్తాను అనుకున్నాడు. తెల్లవారింది. కొలువుకు నిర్ణయించిన సమయానికి చేరాడు. రాయలవారు అందరూ సిద్ధంగా ఉన్నారా అన్నారు. రామకృష్ణుడు తప్ప మిగిలిన వారంతా లేదు మహారాజా అన్నారు. రామకృష్ణుడు మాత్రం నేను సిద్ధమే ప్రభు అన్నాడు. సంతోషం. ఏది మీరు చెప్పదలుచుకున్న పదం చెప్పండి, ఏమిటి అని కుతూహలంగా అడిగాడు. దానికి రామకృష్ణుడు ఏ ఆవురా బావా అని అన్నాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు రామకృష్ణుడు ఆ పదం యొక్క అంతరార్థం వివరించాడు. ఏ మరాఠీ భాషలో రా అని అర్థం, ఆవ్ హిందీ భాషలో రా అని అర్థం, రా తెలుగు భాషలో రా అని అర్థం, బా కన్నడ భాషలో రా అని అర్థం, వా తమిళ భాషలో రా అని అర్థం. ఈ 5 అక్షరాలు 5 భాషలకు చెందినవి. ఈ 5 అక్షరాలు కలిపి ఒక అర్థం ఏర్పడుతుంది. విడివిడిగా ఒక్కొక్క అక్షరానికి ఒకే అర్థం అని వివరించాడు. దీనితో రాయలవారికి పట్టరాని ఆనందం కలిగింది. రామకృష్ణుని సమయస్ఫూర్తికి చాతుర్యానికి మెచ్చుకొని బహుమతులతో సత్కరించారు. మిగిలిన వారంతా కూడా రామకృష్ణుని మెచ్చుకున్నారు. కథ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్.